ఇవాల్టి ఈ వీడియోలో టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ గురించి బ్రీఫ్గా డిస్కస్ చేద్దాము. ఈ ఇంటర్సెప్ట్ అండ్ స్లోప్ ఈ టర్మ్స్ యొక్క మీనింగ్ అండ్ హౌ టు ఐడెంటిఫై ఇన్ ఏ గ్రాఫ్ చూద్దాం. ఫస్ట్ ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఎక్స్ అండ్ వై వాల్యూస్ at which they cut. గ్రాఫ్లోని ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఎక్కడైతే కట్ అవుతాయో దాన్ని ఇంటర్సెప్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాఫ్ తీసుకుంటే 4 కోఆర్డినేట్స్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ గ్రాఫ్ అనేది ఇలా ఉంది. సో ఇక్కడ గ్రాఫ్ అనేది ఇక్కడ ఎక్స్ దగ్గర కట్ అయింది, ఇక్కడ వై దగ్గర కట్ అయింది. సో ఈ పార్ట్ని ఇంటర్సెప్ట్ అంటారు. ఫస్ట్ కోఆర్డినేట్స్ అంటే ఏంటి? ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మైనస్ ఎక్స్ యాక్సిస్ మైనస్ వై యాక్సిస్. ఈ యాక్సిస్ ఏవైతే ఉన్నాయో క్యాపిటల్ లెటర్స్తో ఇండికేట్ చేస్తాము. దీన్ని 4 కోఆర్డినేట్స్ అంటారు. 2 కోఆర్డినేట్స్ అంటే ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్ 2 కోఆర్డినేట్స్ అంటారు. ఇంటర్సెప్ట్లో ఎగ్జాంపుల్స్ చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. గ్రాఫ్ అనేది ఇలా ఉంది. దీని మీద ఏమవుతుంది? ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఎక్స్ అండ్ వై వాల్యూస్ కట్ అయ్యే చోట ఇంటర్సెప్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఎక్కడ కట్ అవ్వాలి? యాక్సిస్ మీద కట్ అవ్వాలి. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద కట్ అయింది గ్రాఫ్ అనేది, ఇక్కడ వై యాక్సిస్ మీద కూడా గ్రాఫ్ అనేది కట్ అయింది. సో ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ కట్ అయింది? పాజిటివ్ వైపు, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద కట్ అయింది కాబట్టి పాజిటివ్ ఎక్స్ ఈక్వల్ టు. వై యాక్సిస్ ఎక్కడ కట్ అయింది? నెగిటివ్ మీద కట్ అవ్వలేదు, ఈ పాజిటివ్ వై యాక్సిస్ మీద కట్ అయింది కాబట్టి పాజిటివ్ వై యాక్సిస్, వై ఈక్వల్ టు పాజిటివ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఇది వై యాక్సిస్ ఇది ఎక్స్ యాక్సిస్. సో వై ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు ఏంటో నెగిటివ్ పాజిటివ్ చూడు. ఇక్కడ గ్రాఫ్ ఏదైతే ఉందో ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద కట్ అయింది, సో నెగిటివ్. ఇక్కడ గ్రాఫ్ ఏదైతే ఉందో ఎక్కడ కట్ అయింది? నెగిటివ్ వై యాక్సిస్ మీద కట్ అయింది, సో నెగిటివ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ అనేది ఇలా ఉంది. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఇది దీనికన్నా ఇంటర్సెప్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? ఎక్కడైతే వై అండ్ ఎక్స్ యాక్సిస్ మీద కట్ అవుతుందో దాన్ని ఇంటర్సెప్ట్ అంటారు. ఇక్కడ వై యాక్సిస్ మీద కట్ అయింది, ఎక్స్ యాక్సిస్ మీద ఎక్కడ కట్ అవ్వలేదు. సో దీన్ని ఈ లైన్ని ఇలా డిస్టెన్స్ జరుపుకుంటూ పోతే ఇక్కడ కట్ అవుతుంది. ఇమాజినరీ లైన్ ఇలా డ్రా చేస్తే ఇక్కడ టచ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కట్ అవుతుంది కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు ఏ సైడ్ నెగిటివ్ వైపు కట్ అయింది, మైనస్ ఎక్స్ వైపు కట్ అయింది కాబట్టి నెగిటివ్. వై ఈక్వల్ టు పాజిటివ్, ఎందుకు పాజిటివ్ వై యాక్సిస్ మీద కట్ అయింది. నెక్స్ట్ స్లోప్లో వస్తే స్లోప్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ తీసుకున్నాం. ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్. స్లోప్ని ఎంతో ఇండికేట్ చేస్తాం. ఈ గ్రాఫ్ అనేది పాజిటివా నెగిటివ్ స్లోపా, పాజిటివ్ స్లోపా అనేది ఐడెంటిఫై ఎలా చేయాలి చెప్తాను. ఇక్కడ ఈ గ్రాఫ్ ఉంది. ఈ గ్రాఫ్ ఏంటి ఇండికేట్ చేస్తుంది? ఇంక్రీజ్ నుంచి డిక్రీజ్కి వస్తుంది. సో ఎం ఈక్వల్ టు నెగిటివ్. అదే ఇలా ఉంటాయి. ఇక్కడ డిక్రీజ్ నుంచి ఇంక్రీజ్కి వస్తుంది గ్రాఫ్ అనేది. సో ఎం ఈక్వల్ టు పాజిటివ్. ఇది అర్థమైంది కాబట్టి 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ యాక్సిస్ ఇది వై యాక్సిస్. గ్రాఫ్ అనేది ఇలా ఉంది. దీని యొక్క స్లోప్
అండ్ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. స్లోప్ అంటే ఏంటి? ఎంతో ఇండికేట్ చేస్తాము. స్లోప్ అంటే ఇక్కడ ఏమవుతుంది? m ఈక్వల్ టు 0. అది ఎందుకు హౌ టు ఫైండ్ అంటే స్లోప్ కి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. m ఈక్వల్ టు tan theta ఒక ఫార్ములా, m ఈక్వల్ టు dy by dt dy by dx ఈక్వల్ టు delta y by delta x ఈక్వల్ టు y2 minus y1 by x2 minus x1. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ తీసుకుందాం. ఈ గ్రాఫ్కి తీసుకుంటే ఈ డిఫరెన్షియేషన్ ఉంది కదా, 2 వాల్యూస్ తీసుకోవాలి. ఏదో ఒక 2 వాల్యూస్ తీసుకోవచ్చు. ఏ వాల్యూస్ అయినా తీసుకోవచ్చు. y యాక్సిస్లో y2 y1 తీసుకోవాలి. ఇది y2 ఇది y1 అనుకుందాం, ఇది y2 అనుకుందాం. x యాక్సిస్లో x2 x1 2 వాల్యూస్ తీసుకోవాలి. ఇది x1 అనుకుందాం, ఇది x2 అనుకుందాం. ఈ వాల్యూస్ అనేవి సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y2 అంటే ఎంత? 2 మైనస్ y1 అంటే ఎంత? 1. y2 అంటే ఎంత? 2 y1 అంటే 1 బై x2 ఎంత? x2 అంటే 2 మైనస్ x1 అంటే 1. సింప్లిఫై చేస్తే 2 మైనస్ 1 1 2 మైనస్ 1 1 ఈక్వల్ టు 1 అంటే పాజిటివ్ 1 వచ్చింది కాబట్టి m ఈక్వల్ టు పాజిటివ్ స్లోప్. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయడం. ఇక్కడ ఏం జరిగింది? ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? 2 యాక్సిస్ ఎక్కడ కట్ అవుతుందో దాన్ని ఇంటర్సెప్ట్ అంటారు. ఇక్కడ ఇంటర్సెప్ట్ ఎలా కట్ అయింది? ఒక యాక్సిస్ మీద కట్ అయింది. y అనే యాక్సిస్ మీద కట్ అయింది. ఈ x యాక్సిస్ మీద కట్ అవ్వలేదు. సో దీన్ని ఇమాజినరీ లైన్ డ్రా చేస్తే x యాక్సిస్ వైపు ఇన్ఫినిట్ వెళ్ళిన x యాక్సిస్ వైపు కట్ అవ్వట్లేదు. సో x ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిట్, y ఈక్వల్ టు y ఎక్కడ ఉంది? పాజిటివ్ యాక్సిస్ మీద కట్ అయింది. సో పాజిటివ్. గ్రాఫ్స్ ఇప్పుడు మెయిన్ టాపిక్ లోకి వస్తే గ్రాఫ్స్ అనేవి ఎన్ని టైప్స్? టైప్ 1. టైప్ 1 ఏంటి? స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ గ్రాఫ్. స్ట్రైట్ లైన్ గ్రాఫ్ యొక్క ఫార్ములా ఏంటి? y ఈక్వల్ టు mx ప్లస్ c. ఇక్కడ y అంటే ఏంటి? y యాక్సిస్, x అంటే x యాక్సిస్, m అంటే స్లోప్, c అంటే ఇంటర్సెప్ట్. మనకు తెలుసు స్లోప్ అంటే m ఈక్వల్ టు tan theta అని. ఈ థీటా ఏదైతే ఉందో ఆ యాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఒక గ్రాఫ్ తీసుకుంటే సపోజ్ గ్రాఫ్ అనేది లైన్ ఇలా ఉంది. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. దీని యొక్క థీటా వాల్యూ, tan థీటా వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్కడైతే పాజిటివ్ x యాక్సిస్ ఉందో అక్కడి నుంచి ఈ గ్రాఫ్ వైపు తీసుకునే యాంగిల్ ని థీటా అంటారు. ఈ థీటా, ఈ యాంగిల్ తీసుకోవాలి ఈ tan థీటాలోకి. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ అనేది ఇలా ఉంది. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. మనకు తెలుసు y ఈక్వల్ టు mx ప్లస్ c స్ట్రైట్ లైన్ గ్రాఫ్ లో ఫార్ములా. ఇక్కడ y అంటే y యాక్సిస్, ఓకే. x అంటే x యాక్సిస్. ఇది m అంటే స్లోప్ కాబట్టి ఇది స్లోప్. ఇది c అంటే ఇంటర్సెప్ట్. నెక్స్ట్ గ్రాఫ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే
ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది మైనస్ y యాక్సిస్, ఇది మైనస్ x యాక్సిస్. గ్రాఫ్ అనేది ఇలా ఉంది. ఇందులో y ఈక్వల్ టు mx ప్లస్ c చూస్తే y ఈక్వల్ టు y యాక్సిస్ ఉంది కాబట్టి y m అంటే స్లోప్, ఈ స్లోప్ అంటే ఇది m ఉంది, x యాక్సిస్ ప్లస్ c అంటే ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ అంటే ఏంటి? ఎక్కడైతే బోత్ x అండ్ y యాక్సిస్ అనేది కలుస్తుందో, ఎక్కడైతే కట్ అవుతుందో దాన్ని ఇంటర్సెప్ట్ అంటారు. కానీ ఇక్కడ ఎక్కడ కట్ అవ్వలేదు, ఆరిజిన్ లో కట్ అయింది. సో ఆరిజిన్ దగ్గర ఏముంది? 0 ఉంది. 0కి పాజిటివ్ నెగిటివ్ ఉండవు కాబట్టి 0, c ఈక్వల్ టు 0. therefore y ఈక్వల్ టు mx. ఈ గ్రాఫ్ కి ఫార్ములా y ఈక్వల్ టు mx. therefore స్ట్రైట్ లైన్ గ్రాఫ్ చూసాం. నెక్స్ట్ టైప్ ఏంటంటే ఎక్స్పోనెన్షియల్. ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ ని తో ఇండికేట్ చేస్తాం. ఇది ఒక 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ 1, టైప్ 2. టైప్ 1 చూస్తే y ఈక్వల్ టు e పవర్ x. టైప్ 2 చూస్తే y ఈక్వల్ టు e పవర్ మైనస్ x. ఇక్కడ x అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు y. x అనేది. ఇక్కడ y అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు x. అంటే x వాల్యూ ఇక్కడ ఇంక్రీజ్ అయితే y వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ y వాల్యూ ఇంక్రీజ్ అవుతే ఇక్కడ x వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది. సపోజ్ ఒక టేబుల్ వేసుకుందాం. ఇక్కడ ఏదైతే x ఉందో, ఒకవేళ x వాల్యూ అనేది ఈ x వాల్యూ అనేది 0 అయితే ఏమవుతుంది? e పవర్ 0 ఈక్వల్ టు ఎంత? e పవర్ 0 ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఈ y వాల్యూ 1 అవుతుంది. y వాల్యూ అనేది ఒకవేళ ఈ x వాల్యూ అనేది మైనస్ ఇన్ఫినిట్ అయితే e పవర్ మైనస్ ఇన్ఫినిట్ ఈక్వల్ టు 1. therefore y ఈక్వల్ టు 1. e పవర్ మైనస్ ఇన్ఫినిట్. therefore y ఈక్వల్ టు 0. మైనస్ ఇన్ఫినిట్ అయితే 0. ఒకవేళ ఇన్ఫినిట్, e పవర్ ఇన్ఫినిట్ అయితే ఎంత అంటే వాల్యూ ఇన్ఫినిట్, y వాల్యూ ఇన్ఫినిట్. ఇందులోకి వస్తే ఒకవేళ ఇక్కడ మైనస్ x వాల్యూ 0 అయితే e పవర్ మైనస్ ఇంటూ 0 ఎంత? 0 కదా, ఈక్వల్ టు 1 నార్మలే. ఒకవేళ ఈ x వాల్యూ ఇన్ఫినిట్ అయితే ఈ పవర్ మైనస్ ఇంటూ ఇన్ఫినిట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 0 అవుతుంది. ఒకవేళ మైనస్ ఇన్ఫినిట్ అయితే ఈ పవర్ మైనస్ ఇంటూ మైనస్ ఇన్ఫినిట్ ఈక్వల్ టు ఈ మైనస్ ఇన్ఫినిట్ ని x ప్లేస్ లో సబ్స్టిట్యూట్ చేసాం. ఈ పవర్ మైనస్ ఇంటూ x అయితే మైనస్ ఇన్ఫినిట్, x ప్లేస్ లో మైనస్ ఇన్ఫినిట్ ని సబ్స్టిట్యూట్ చేసాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఈ పవర్ ఇన్ఫినిట్ ఈక్వల్ టు ఎంత అవుతుంది?
0. e power minus infinite, infinite. అది e power infinite అవుతే 0 అవుతుంది. e power minus infinite అయితే infinite అవుతుంది. దీని యొక్క గ్రాఫ్ చూద్దాం ఫస్ట్. y ఈక్వల్ టు e పవర్ x యొక్క గ్రాఫ్ చూస్తే 4 కోఆర్డినేట్ సిస్టమ్ వేసుకున్నాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎలా? ఇలా ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని లీనియర్ గ్రాఫ్ అంటారు. asymptotic to negative x axis. దీన్ని asymptotic to negative x axis. అదే ఈ గ్రాఫ్ చూస్తే ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. దీన్ని asymptotic to positive x axis. నెక్స్ట్ టైప్ parabolic graph. థర్డ్ టైప్ parabolic గ్రాఫ్ చూస్తే ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఏ అంటే ఏంటి? 4 టైప్స్ ఉన్నాయి. పారాబోలిక్ గ్రాఫ్ లో 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటి? y ఈక్వల్ టు y స్క్వేర్ ఈక్వల్ టు x. y స్క్వేర్ ఈక్వల్ టు x పవర్ 1 అనా అనొచ్చు. x పవర్ 1 అనా అనొచ్చు, x అనా అనొచ్చు. నెక్స్ట్ బి ఇంకోటి ఏంటి? y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ x పవర్ 1. సి x స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 1 y పవర్ 1. x స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ y పవర్ 1. బ్రీఫ్గా చూస్తే y స్క్వేర్ ఈక్వల్ టు x, y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ x, y స్క్వేర్ ఈక్వల్ టు y, y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ y. ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూస్తే y వాల్యూ, x వాల్యూ తీసుకున్నాం. ఫస్ట్ y వాల్యూ 0 అయితే అంటే 0 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఓకే, 0. ఇక్కడ ఫార్ములా ఏంటి? y స్క్వేర్ ఈక్వల్ టు x అన్నారు. ఒకవేళ y 0 తీసుకుంటే 0 స్క్వేర్ ఈక్వల్ టు x అనేది ఎంత అవుతుంది? 0 అవుతుంది. ఒకవేళ y స్క్వేర్ అనేది y అనేది 1 తీసుకున్నాం. y 1 స్క్వేర్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో x ఈక్వల్ టు 1. ఒకవేళ y 2 తీసుకున్నాం. y ప్లేస్ లో 2 వేసి 2 స్క్వేర్ పెడితే 2 స్క్వేర్ అంటే ఎంత? 4. సో x ఈక్వల్ టు 4. సపోజ్ y ప్లేస్ లో -1 పెట్టాం. -1 స్క్వేర్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. అదే -2 స్క్వేర్ తీసుకుంటే -2 తీసుకుంటే ఎంత అవుతుంది? 4 అవుతుంది. -2 4. ఎలా? -2 ఇంటూ -2 మైనస్ మైనస్ ప్లస్ 2 2s 4 ప్లస్ 4 ప్లస్ 4.
ఇప్పుడు గ్రాఫ్ చూస్తే ఎలా వస్తుంది? 4 కోఆర్డినేట్స్ తీసుకున్నాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఫస్ట్ వాల్యూ అనేది ఏముంది? x దగ్గర 0 ఉంది. x దగ్గర 0 అండ్ y దగ్గర x దగ్గర 0, y దగ్గర 0 అంటే ఇది. ఓకే, నెక్స్ట్ x దగ్గర 1, y దగ్గర 1. ఇది 1, 2, 3 తీసుకుంటే ఇది 1, 2, ఇది 1, 2. x దగ్గర 1 అంటే ఇక్కడ, y దగ్గర 1, x దగ్గర 1, y దగ్గర 1 డాట్ పెట్టాం. నెక్స్ట్ y దగ్గర 2, y ప్లేస్ లో 2 అంటే ఈ ప్లేస్. x ప్లేస్ లో 4, x ఏది ఇక్కడ 4, 2 కదా అంటే ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ గ్రాఫ్, నెక్స్ట్ వాల్యూ -1. ఏది? y అనేది -1. -1 ఎక్కడ ఉంది? y అంటే ఇది. x అనేది 1, x అంటే 1 కదా, ఇది -1 అంటే ఇటువైపు వస్తుంది, +1 కాబట్టి ఇటువైపు ఉంది. సో ఇక్కడ -1 y యాక్సిస్ లో, +1 x యాక్సిస్ లో. సో గ్రాఫ్ అనేది ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ -2 y యాక్సిస్ లో, -2 y యాక్సిస్ అంటే ఇది ప్లేస్, ఈ ప్లేస్ లో ఉంటుంది ఈ ఏరియాలో. x యాక్సిస్ లో 4, +4. +4 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ డాట్ అంటే గ్రాఫ్ ఎలా వచ్చింది? ఈ షేప్ లో వచ్చింది గ్రాఫ్ అనేది. ఇందులో చూస్తే సేమ్ ఈ మెథడ్ లోనే 4 కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నాం. x యాక్సిస్, y యాక్సిస్, x² - y². x² - x, y² - x. ఇక్కడ ఏంటి? y² x అంటే దీనికి ఆపోజిట్. ఇక్కడ y² ఉంది, ఇక్కడ y² ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ -x ఉంది కాబట్టి ఆపోజిట్. ఈ గ్రాఫ్ కి ఆపోజిట్. దీటి వైపు ఉంటే ఈ గ్రాఫ్ ఎలా ఉంటుంది? ఇటు సైడ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇది x² కామన్, ఇక్కడ y² ఉంది, ఇక్కడ -y ఉంది, ఇక్కడ -y ఉంది, ఇక్కడ -y ఉంది. సో ఈ గ్రాఫ్ ఇలా ఉంటే దీనికి ఆపోజిట్ కదా -y. సో ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ 4th టైప్ లోకి వస్తే హైపర్బోలిక్ గ్రాఫ్. దీని యొక్క ఫార్ములా ఏంటి? x² xa పవర్ y పవర్ b ఈక్వల్ టు కాన్స్టెంట్. ఫార్ములా ఏంటి? x పవర్ a y పవర్ b ఈక్వల్ టు కాన్స్టెంట్. ఫార్ములా ఇది మెయిన్ ఫార్ములా. ఇది కూడా సేమ్ 3 టైప్స్ లోకి వస్తుంది. 3 టైప్స్ ఏంటి? ఫస్ట్ ఇది xy ఈక్వల్ టు కాన్స్టెంట్. 3 కేసెస్ లో తీసుకోవచ్చు. ఫస్ట్ కేస్ ఏంటి? xy ఈక్వల్ టు కాన్స్టెంట్. సెకండ్ కేస్ ఏంటి? x² y ఈక్వల్ టు కాన్స్టెంట్. థర్డ్ కేస్ x³ y ఈక్వల్ టు కాన్స్టెంట్. ఇక్కడేమో xy, x² y, x³ y. ఫస్ట్ది చూస్తే మెయిన్ ఫార్ములా ఏంటి అనుకున్నాం?
ఎక్స్ పవర్ ఏ వై పవర్ బి ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకున్నాం. అంటే ఇక్కడ పవర్స్ ఏంటి, ఎక్స్ మీద ఉన్న పవర్ ఏ అనుకున్నాం, వై మీద ఉన్న పవర్ బి అనుకున్నాం. ఇక్కడ ఎక్స్ మీద ఉన్న పవర్ ఏ కదా, ఏ ఈక్వల్ టు ఎంత ఉంది, పవర్ ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు, ఏమీ లేకపోతే అక్కడ 1 ఉన్నట్టు, సో 1. ఇక్కడ వై మీద ఉన్న పవర్ బి కాబట్టి బి మీద ఎంత ఉంది, ఏమీ లేదు కాబట్టి 1. సేమ్ ఇందులో చూస్తే ఎక్స్ మీద బి ఉంటుంది కదా, ఏ ఉంటుంది కదా, ఏ ఎంత ఉంది, పవర్ అనేది 2. వై మీద ఎంత పవర్ ఉంది, బి ఈక్వల్ టు 1 ఉంది. సేమ్ ఇక్కడ కూడా చూస్తే ఎక్స్ మీద ఉండాల్సింది ఏ అంటే ఎంత ఉంది, 3. ఇక్కడ వై మీద బి ఉండాలి, బి ఉంటుంది, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి 1, సో బి ఈక్వల్ టు 1. ఇక్కడ ఎక్స్ మీద ఉండాల్సిన పవర్ ఏ సపోజ్ అనుకుందాం, వై మీద ఉండేది బి. ఇక్కడ వై మీద, ఇక్కడ ఎక్స్ మీద ఏ ప్లేస్ లో ఏముంది, 1 ఉంది, బి ప్లేస్ లో 1 ఉంది. ఇక్కడ ఏ ప్లేస్ లో 2 ఉంది, బి ప్లేస్ లో 1 ఉన్నట్టు, ఏం లేదు కాబట్టి. ఇక్కడ ఏ ప్లేస్ లో 3 ఉంది, ఇక్కడ బి ప్లేస్ లో 1 ఉన్నది. దీని యొక్క గ్రాఫ్, దానికన్నా ముందు ఇక్కడ వై ఏదైతే ఉందో ఎక్స్ వై ఈక్వల్ టు కాన్స్టెంట్ అనుకున్నాం కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇక్కడ ఎక్స్ క్యూబ్ వై ఈక్వల్ టు కాన్స్టెంట్. దీన్ని ఎలా రాసుకోవచ్చు, వై ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఎక్స్, ఇక్కడ వై ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఎక్స్ స్క్వేర్, ఇది వై ఈక్వల్ టు కాన్స్టెంట్ బై ఈ ఎక్స్ క్యూబ్ ని అటువైపు పంపిస్తే బై ఎక్స్ క్యూబ్ అవుతుంది. సపోజ్ దీని యొక్క గ్రాఫ్ ఏమో జస్ట్ ఇలా ఉంటుంది, 4 కోఆర్డినేట్ సిస్టమ్ లో ఇలా ఉంటుంది. దీని గ్రాఫ్ ఏమో ఇలా ఉంటుంది. దీనిది ఈ గ్రాఫ్ వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎక్స్ వై అంటే ఏంటి, ఎక్స్ మీద ఉంది పవర్ 1, వై మీద కూడా